शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे नमः. నిజానికి మనస్సు, శరీరము మొదలైనవన్నీ స్వయంగా జడాలే. అవేం కదిలేవు కాదు. చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే అది కదులుతుంది. అవన్నీ కూడా స్థూలము, సూక్ష్మమైన పదార్థంతో నిర్మించబడ్డాయి. పదార్థం ఎటువంటిదైనా అది జడమే. మాయా ప్రభావంతో ఆత్మ సన్నిధిలో అవి చైతన్యవంతమైనట్లుగా కనపడతాయి. మాయా ప్రభావం అని ఎందుకన్నారంటే ఆత్మలో ఏ పదార్థము లేదు, ఆత్మలో రెండవది లేదు. అది అద్వయంగా పూర్ణంగా ఉంటుంది ఎప్పుడు కూడా. స్వగత సజాతీయ విజాతీయ భేదములు లేనిది పూర్ణము అనబడుతుంది. అంటే రెండవది లేనిది ఎప్పుడు పూర్ణం. అది ఏకము అద్వితీయం. నల్ల మేక అని అంటే మనం స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు మిగిలిన రంగుల మేకల కంటే భిన్నంగా ఉందని చెప్పటం. సజాతీయము అంటే ఉన్న మేకలు, విజాతీయం అంటే వేరే ఆవులు, వేరే దాంట్లో అలా. సరే, శరీరపు జడత్వాన్ని మీరు ఎన్నోసార్లు గుర్తించే ఉంటారు. మరణంలో, నిద్రలో, మూర్ఛ, వీటన్నిటిలో. కాబట్టి శరీరం ఒక్కటే ఈ విధంగా సహజంగా జడం అని అనుకోరా. మనోబుద్ధులు కూడా జడమైనవే. మీరు వాడినప్పుడు కదా ఏదైనా సరే కాదు, లేకపోతే మీ బుద్ధి కనపడుతుంది. అదేమి ఇది కాదు కదా. లోపల చైతన్యం లేనప్పుడు మీ బుద్ధిలో సదా మార్పు చెందుతూనే ఉంటాయి. మార్పు చెందటం పదార్థ లక్షణం. పదార్థంచే కాలంచే పరిమితం కాపాడు. ఓకే, పరిమితం కాబడుతుంది. అనాత్మ ఎప్పుడూ జడమే. కాబట్టి అనాత్మ అది ఏదైనా సరే దానంతట అది కదలదు. ఆత్మ అనేది దానికి ఇదే ఇచ్చినప్పుడు మాత్రమే దానిలో చలనం అనేది కలుగుతుంది. జ్ఞానేంద్రియాలకు ఆత్మ అందదు. జ్ఞానేంద్రియాలు వస్తువు యొక్క జ్ఞానాన్ని మాత్రమే గ్రహిస్తాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలతో మీరు విషయాన్ని గ్రహించగలుగుతారు, కానీ ఆ ఆత్మను పొందాలంటే వాటిని కంట్రోల్లో పెట్టవలసిందే. కంట్రోల్లో పెట్టకపోతే మీరు పొందలేరు. ఆత్మ అనేది మీరు పొందవలసినది స్వయంగా. కాబట్టి ఇంద్రియాలతో మీరు పొందుతాను అంటే అది అవ్వని పని. విషయాలను మాత్రమే ఇవి గ్రహిస్తాయి వెంటనే. అంటే దానికి అలాంటి బుద్ధి సహజమైనది అని మీరు దాన్ని సపోర్ట్ చేయకూడదు. బుద్ధి నిశ్చలం చేసినప్పుడు కళ్ళు చంచలం అవ్వవు. ఏది గ్రహించాలో అదే గ్రహిస్తాయి, ఏది వినాలో చెవులు అవే వింటాయి. ఎప్పుడైతే అవి స్థిరంగా ఉన్నాయో మీ మాట కూడా సరిగ్గానే వస్తుంది. సరిగా లేనప్పుడే అంటే మీరు గ్రహించేవి మీ పోని అన్నిటికి కలిపి బుద్ధి, ఇంద్రియాలన్నీ బుద్ధి అనుసారంగానే పనిచేస్తాయి. బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడే మీది ఏ ఇంద్రియమైనా సరిగ్గా ఉంటుంది. బుద్ధి సరిగ్గా లేనప్పుడే ఆ బుద్ధి చెప్పేదాన్ని మీరు వింటం బట్టే రకరకాల మార్పులు. కాబట్టి బుద్ధిని నిశ్చయంగా ఉంచుకోవాలి. బుద్ధి నిశ్చయంగా ఉండాలి అంటే మీరు ఆ సత్యం తెలియాలి. సత్యం తెలియనప్పుడు కూడా బుద్ధిని, కానీ అది ఎప్పుడు సత్యం తెలియదు కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లాష్ బ్యాక్లు ఇలాంటివన్నీ చేసుకుని అది ఇది చేస్తుంది. అందువల్ల బుద్ధి సరిగ్గా ఉండాలి. బుద్ధి సరిగ్గా ఉండాలంటే అయితే అది కూడా జడమే అన్నారు. మీరు గ్రహించడం వల్ల బుద్ధి పనిచేస్తుంది. గ్రహించినప్పుడు బుద్ధి పనిచేస్తుందా? తెలియదు అంటారు కదా, చూడలేదు అంటారు.
అప్పుడు బుద్ధి ఏం పనిచేయదు, మామూలుగా ఉంటుంది. చూడలేదు, వినలేదు, ఏదీ లేదు. కాబట్టి బుద్ధి ఎక్కడ పనిచేస్తుందండి? నిద్ర లేవంగానే ఏది అడిగితే కాస్త నిద్ర లేవని ఏంటో గుర్తు రావట్లే, ఉండి ఒక నిమిషం అంటారు. బుద్ధి ఇంకా పాపం రాల టేప్ రికార్డర్ ఆన్ చేశాక కదా అందులోంచి ఏదన్నా వస్తుంది. అది ముందర ఏదైనా మన రికార్డ్ చేయకపోతే కాసేపు అని తిరుగుతూ ఉంటుంది, ఎంటీగా తిరుగుతుంది కదా. అలా బుద్ధి కూడా వెంటనే స్పందించదు. అంటే జాగ్రత్తలో కూడా మీరు అయోమయంగా ఏదో దీక్షలో ఉన్నట్టుగా అలా చూస్తూ ఉంటారు కదా, శూన్యంలోకి చూస్తూ ఉంటారు. ఏంటి ఏం చెప్పారు ఇప్పుడు? బుద్ధి శూన్యంలో పాపం లగ్నం అయిపోయింది, అక్కడ బుద్ధి పనిచేయలే. వేరే ఆలోచనలతో ఉన్నప్పుడు కూడా ఇటు రావాలంటే పాపం ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి ఇక్కడ అర్థమైపోతుంది కదా బుద్ధి లక్షణం. జ్ఞానేంద్రియాలు వస్తువు యొక్క జ్ఞానాన్ని మాత్రమే గ్రహిస్తాయి. ఆత్మ వస్తువు కాదు, వస్తువులకు విషయాలకు ఉనికి కల్పిస్తుంది. కాబట్టి మీకు తెలిసింది, కళ్ళు తిప్పగానే ఏదో కనపడుతుంది. ఎందుకు తిప్పాలి? కళ్ళు ఒక చోట స్థిరంగా ఉన్నప్పుడు, అంటే అది ఆడియో అయితే ఆడియో చక్కగా వినపడుతుంది. కళ్ళు తిప్పగానే చెవులు కూడా అటే పోతాయి కదా. మీరు పక్కకు చూస్తే ఇటు వినగలరా? ఏదో వెనక మాటలు వినాలనుకుంటే వెనక మాటలో పక్క మాటలు వినపడతాయి. సాధారణంగా మీరు ఎటు చూస్తున్నారో అవే గ్రహిస్తాయి. అందుకే చూడొద్దండి, ఎందుకంటే ఆడియో ఇక్కడి నుంచి కదా. టేప్ రికార్డర్ రేడియోల ముందర అలా కూర్చుని నాటకాలు వినలేదు, అటు ఇటు చూసారు. అప్పుడు రేడియో ముందరే కూర్చునేవాడు. అవన్నీ అంతే కదా, దృష్టి. సినిమా చూసినప్పుడు వీడియో లేకుండా ఆడియో ఒక్కటి వింటారా? ఏదో 10 సార్లు అయిపోతే అలా అనుకోవచ్చు, కానీ కళ్ళు తిప్పుతారు. అప్పుడు ఆత్మ యొక్క ఉనికిని, సర్వానికి చైతన్యాన్ని ప్రసాదించే శక్తిని మీరు గ్రహించవచ్చు. జడమైన ఉపాధులు కూడా చైతన్యవంతం అవ్వడాన్ని స్పష్టంగా గుర్తిస్తూ దానికి కారణం కేవలం ఆత్మ అని మీరు గ్రహించినప్పుడే పాపం ఆత్మ పట్ల కొంచెం గౌరవం వస్తుంది కదా. మరి మీకు ఇన్ని చేస్తోంది కదా, మీరు చూసేటట్టు చేస్తోంది, వినేటట్టు చేస్తోంది, మీ ఉద్వేగాలకి వీటన్నిటికీ కదా, మీరు కోపంగా ఉండడానికి, అధికారంగా ఉండడానికి ఎన్నిటిగా చేస్తుంది పాపం. కానీ అది ఒక్కటే ఇన్ని చేస్తుంది అన్నప్పుడు దాని మీద కొంచెం ఎఫెక్షన్ వస్తుంది కదా. ఎఫెక్షన్ రావాలి కదా. అబ్బో వీడు ఎంత చేసేస్తున్నాడు అని ఎఫెక్షన్ రాదు. అన్ని సరిగ్గా చేసినప్పుడు, మీకు నచ్చినట్టుగా చేసినప్పుడు, కాబట్టి ఆ ఎఫెక్షన్ తోటి అసలైన సత్యాన్ని గ్రహించాలి. నేను ఇన్ని చేస్తుంటే అది ఉంది, కానీ అది దేనికి అంటుకోలేదని తెలియాలి. ఎన్ని చెప్పినా మంచి వింటారు, కానీ ఇంకోటి ఏదన్నా చెప్పి నచ్చింది చెప్తే వింటారండి? వెంటనే అభిప్రాయం మారిపోదు. ఆత్మ కనుక మాటలు వచ్చి ఏంట్రా ఇలాంటి పనులు చేస్తున్నా వెధవా అని తిడితే అప్పుడు మీరు మౌనంగా ఉంటారు, సాక్షులుగా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా, నేను నా తెలివితేట ఇలా చేస్తే బాగుంటుంది, నాకు ఇది ఆత్మ చేయించట్ల, ఆత్మ ఉండటం వల్ల మీరు చేయగలుగుతున్నారు. ఆత్మ చేయించేది ఎవరితో? ఎవరైతే నిశ్చలంగా, అంటే ఏ ఆలోచన, ఏ ప్లాన్ లేదు, ఇది కావాలి అది కావాలని ఏమీ లేదు, మీ చేత ఇల్లు ఎవరు కట్టిస్తున్నారు? మీరు ప్లాన్ వేశారా? కదా. మీరు నిశ్చలంగానే ఉన్నారు, చెప్పింది సరే అన్నారు కదా, అవునా కదా? అదే మీరు అనుకుని ఉంటే ఎన్ని జరుగుతాయి తెలుసు కదండి. మీరు అనుకున్నవి చేయాలన్నప్పుడు మీ శ్రమ ఇన్ని అవుతాయి. ఇక్కడ శ్రమ లేదనను, కానీ ఇష్టంతో కూడిన శ్రమ కలిగింది. కష్టం లేని శ్రమ ఉంది. కష్టంగా భావించారా? అరుణాచలంలో ఇల్లు కట్టేటప్పుడు కానీ మీరు ఇష్టంగా వెళ్ళారు కాబట్టి మీకు ఏం అనిపించలేదు. ఏవో చిన్న చిన్నవి అనిపించినా మళ్ళీ బాగానే ఉన్నారు కదా. అసలు కారు ఎక్కడ పెట్టాలి, ఎవరైనా ఎత్తుపోతారేమో అనుకున్నారు, ఆయన అనుకోలేదు. వాళ్ళ ఆవిడ అనుకుంది, అబ్బో చాలా అసలని. తెల్లారినివ్వండి, కంగారు ఎందుకని. వాళ్ళు ఎవరో కార్ల కోసమే అక్కడంతా క్లీన్ చేసి పెట్టారు.
ఏమన్నా అయిందా? ఎంత బ్రహ్మాండంగానే అయింది కదా. ఇల్లు వల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చాయండి? అంటే అక్కడ చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా ఇక్కడున్నా ఉంటాయి. కష్టాలు లేనిది ఎక్కడ? గుర్తిస్తే ఎక్కడైనా కష్టం, గుర్తించకపోతే. అందుకే చెప్పాడు ఆయన, నువ్వు సాక్షిగా ఉంటే వహామి అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను నీ సంగతులన్నీ చూసుకుంటారా అన్నాడు. మిమ్మల్ని పెంచటం ఆయనే కదండి చేస్తున్నాడు, బ్రహ్మమే కదా. మీరు లోపల ఎన్ని రకాలు పడేస్తారండి. ఇది తినంగానే ఇంకోటి మంచిది కనపడింది అనుకోండి, ఇష్టమైంది, మళ్ళీ వేయరు లోపల. లోపల అన్ని మిక్స్ అయిపోవటం లేదు. మరి వాటన్నిటిని పాపం ఆయన మధ్య సంస్థ అన్నట్టుగా అన్నిటిని విడదీసుకుంటారు కదా. మీరు చేస్తున్నారా? పోని మీలో ఆత్మ లేకపోతే జరుగుతాయా? జరగవు కదా. డౌట్ ఏం లేదు కదా. ఆత్మ ఉన్నప్పుడే మీరు లోపల ఏం వేసినా అసలు లోపలికి పోయేది ఆత్మ ఉంటేనే కదా. ఇక్కడ మనకి స్పష్టం అవుతుంది కదా. తలుచుకుంటే ఏంటి, మీలో ఉన్నప్పుడే లోపలికి వెళ్తుంది. మీరు ఆత్మ లేదనుకోండి, పోనీ కనీసం మీరు గాఢ నిద్రలో ఉన్నారు, లోపలేస్తే గుట్టుకుని మింగుతారా? మీకు మెలకొచ్చేస్తుంది. ఇప్పుడు ఎనస్థీషియా ఇస్తున్నారండి, కోసి పారేస్తారు. మనకి తెలుస్తుందా? ఆత్మ లేకుండా ఉంటే మన ఎవరు కోస్తారండి? అసలు శరీరం కోయబడదు కొంతసేపు అయిన తర్వాత. కొంచెం ఆప్షన్ ఇచ్చాడు ఆయన, వీళ్ళని కూర్చోబెట్టి ఏవో కార్యక్రమాలు ఉంటాయి కదా పాపం, లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయాక ఆ సమయం వరకు రక్తము ఇలాంటివన్నీ ఏవో చెప్తారు శాస్త్రాలు. ఆత్మ పోగానే కర్రగా అయిపోతే ఎంత ప్రాబ్లం అండి కార్యక్రమాలు చేయాలంటే. ఆత్మ ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆత్మ లేకపోతే మీలో ఏం జరుగుతుంది? లోపల బయట ఏమన్నా జరుగుతుందా? కరెక్టే, చేసేది చేయించేది చెయ్యబడేది కూడా అదే. కానీ అది సాక్షిగా ఉంది. ఎక్కడన్నా నేను చేస్తున్నానని అందా? నా వల్లనే జరుగుతున్నాయి, మర్యాదగా నాకు రెస్పెక్ట్ ఇయ్యి అందా? నాకు నమస్కారం చెయ్యి అందా? అసలు మీరు గుర్తించారా? చెప్పే వరకు మీరు గుర్తించారా ఒకటి ఉంది అని? ఏదో లోపల దేవుడు ఉన్నాడు అనుకున్నా, లేకపోతే అసలు గుండె వల్ల బతుకున్నాం అనుకున్నా, ఊపిరి వల్ల బతుకున్నాం అనుకున్నాం, ఏవో రకరకాల కారణాలు. అంతేగాని అంతటా ఉన్నది ఏదో అదే మనలో ఉంది, అందువల్లే మనం ఈ చైతన్యవంతంగా ఉన్నాము అని మీరు అనుకున్నారా? తెలిసే వరకు అనుకోలేదు కదా. ఆత్మ అని మీకు తెలియదు కదా. మామూలుగా ఆత్మ అంటే ఏమనుకున్నారో తెలుసు కదా, ఆత్మలు తిరుగుతున్నాయి అనుకోలేదు. ఆత్మ అంటే అసలు మీకు అంతటా ఉన్నది, అంటే అద్వితీయమైనది అదే అసలు అంతటా ఉన్నది అన్నది మీకు తెలిసిందా? ఆత్మ అంటే ఒక వేరే భావం, భయమైన భావం ఉంది, తిరిగేవి ఆత్మలు. కానీ ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో చెప్పబడి, దాని వల్లనే సర్వము చేయబడుతోంది, చేయించబడుతోంది, రకరకాల అన్ని అదే. అసలు అది లేదే ఏది లేదు. దేనిని తీసుకున్నా అది మీ స్వయం కృషి అని మీరు అనగలరా? తెలియక ముందైనా ఒట్టిగా అన్నారు నేను పెట్టాను అని. మరి పెడితే చెట్లో ఏదో అందరికీ ఒకేలాగా ఉండాలి కదా, అన్ని బతకాలి కదా. కొంతమంది పెడితే బతకవాలి. అదే పశుపత్ని సుధాలయ రుణానుబంధరు రకరకాలుగా ఉన్నాయి. ఎక్కడ ఇది నాదే అని ఎవరైనా అసలు అనగలరా? ఎక్కడైనా మీకు అంటే రన్నింగ్ రేస్ కానీ ఇంకోటి కానీ లోపల చైతన్యం లేకపోతే వాడు ఏం చేస్తాడు? కానీ ఈ చైతన్యం మీకు తెలిసే వరకు అన్ని మీరే చేశానన్న, నీ వల్లే అన్ని జరిగాయని వేరే వాళ్ళని అన్నారు కానీ అంటే రకరకాలు. అక్కడ మంచి జరిగినప్పుడు ఎస్ నా వల్ల, వేరేది అది అన్నది అనుకోండి అప్పుడు ఏమన్నారు? వాడి వల్ల. ఆలోచన ఎవరిదండి? జీవుడు. ఆత్మకు ఆలోచన ఉందా? అందుకే పిల్లలతో పోలుస్తారు. వాడు ఆలోచించి చేశాడని అనగలరా? ఒక 2 ఏళ్ల వరకో 3 ఏళ్ల వరకో వాడు అప్పుడు ఆ క్షణం వాడికి ఏమనిపిస్తే అది చేస్తాడు. వాడికి ఆలోచన ఎక్కడుంటుంది? మిమ్మల్ని ఆలోచించమన్నారా దేని గురించి అన్న? తెలిసిన అదే మీరు మౌనంగా ఉంటే నడిపించేది అదవుతుంది. ఇన్హరెంట్ గా అదే. ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడే కదా ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ లేనప్పుడు అది తిరుగుతుందా? కరెంటు మీకు కనపడుతోందా? కనపడదు కదా. మీరు దానిని ఎలా గ్రహిస్తారు? ఒక స్విచ్ వేయటం, అది తిరగటం వల్ల మీరు గ్రహిస్తారు. కరెంట్ ఉన్న ఫ్యాన్ బాగోపోతే తిరుగుతుందా? స్విచ్ లో ప్రాబ్లం వచ్చినా తిరుగుతుందా? తిరగదు.
ఇప్పుడు ఫ్యాన్ నేను తిరుగుతున్నాను అంటుందా? ఎందుకంటే దానిలో మాట్లాడే చైతన్యం లేదు. దాంట్లో ఆ చైతన్యం కలగలేదు. కరెంట్ అంటుందా? నా వల్లే మీరు చూస్తున్నారు, చేస్తున్నారు అని అంటుందా? కానీ అది ఆత్మశక్తి కాదని మీరు అనగలరా? అలాగే మీరు ఆ చిన్నప్పుడు మీకు తెలుసు అందులో దైవశక్తో పిల్లల్లో ఏదో ఉందని మీరు అనుకుంటారు. అంతే కదా! ఆ దేవుడే మమ్మల్ని రక్షిస్తున్నాడు, ఆయనే చూస్తాడు అని దేవుడిని అన్నారు కదా! అంటే మీరు కాదని మీకు తెలుసు. అదే మీరు వెధవ పని చేసి దేవుడు చెయ్యమన్నాడని అనగలరా? అప్పుడు దేవుడి మీద ఏసారండి ఎప్పుడన్నా? దేవుడు నా చేత చేయించాడని అనగలరా? మీకు భయం దేవుడు చేయించాడు అంటే. ఆలోచనలు కూడా నావి అన్నారు గాని, ఆత్మ గురించి పక్కన పెడదాం. దేవుడు ఆలోచన అన్నారా? దేవుడు నా చేత చెప్పించాడు అని వేరే వాళ్ళంటారు. మీరు అనకూడదు. అనగలరా? ఒక మంచి పనికి మటుకు ఏదోనండి అలా దేవుడు అనుగ్రహం కలిగింది. ఆయన బలం వల్ల చేశామంటారు. అన్నారా లేదా? ఆలోచనలు ఎప్పుడన్నా దేవుడికి ఆపాదించారా? ప్లాన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మటుకు ఆ దేవుడు అనుగ్రహం వల్ల భలే అయిపోయిందండి అన్నారు. అవ్వకపోయినప్పుడు ఎందుకోనండి దేవుడు అనుగ్రహించలేదన్నారు. డిఫరెన్స్ అర్థం. అంటే ఇక్కడ మీకు బాగా తెలిసింది కదా, దేవుడు అనేవాడు మంచే చేస్తాడు. చెడు నీదని మీకు తెలిసింది కదా. అప్పుడు ఒట్టిగా దాన్ని అనలేదు. ఏదైనా ఇంకొంచెం ఛాన్స్ దొరికితే అసలు నాకు మంచిదే కలిగిందండి, వాడెవడో చెప్తే కొంచెం అటు డైవర్ట్ అయిపోయాను నేను అసలు. ఈ డైవర్షన్లకి ఇంకో వర్షన్ కి దేవుడు గుర్తొచ్చాడా మరి? ఎక్కడ దేవుడు గుర్తొచ్చాడా వేరే పనులకి? రాలేదు. ఇంట్లో ఒక మంచి కార్యక్రమం ఏదంటే అంటే దేవుడికి కదండి దండం పెడతారు, స్వామి విఘ్నాలు లేకుండా చూడు అని. ప్రతిసారి రైలు ప్రయాణంలో మీరేం దండం పెట్టరు. ఇంపార్టెంట్కి వెళ్తున్నారు అనుకోండి, స్వామి నేను వెళ్ళిన పని కాస్త సరిగ్గా అయ్యేటట్టు చూడు అంటారు. ఒకళ్ళని తిట్టడానికి వెళ్తూ నేను బాగా తిట్టాలని దండం పెట్టారా? తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆ దేవుడు ఎవరు అనేవాడు ఇప్పుడు చెప్పారు. నిన్న వశిష్ఠ రామాయణంలో వచ్చింది కదా, దేవుడు అంటే అసలైన దేవుడు ఎవరు? ఆలోచనలు లేకుండా కూర్చుంటే ఏది విన్నారో దాన్ని గ్రహిస్తారా? ఇందులో ఆలోచనకు అవసరం ఏముంది? ఈ చెట్టు ఎలా పెరిగింది అని మీరు ఆలోచిస్తే మీకు ఏం అర్థం అవుతుందండి? సో ఇక్కడ మనము మంచి వాటన్నిటికీ అంటే ఆ దేవుణ్ణి తీసుకున్నారు. ఆ దేవుడు నాలో ఉండబట్టండి నేను ఇలా చేయగలుగుతున్నా. మంచి పనులు చేసే వాళ్ళని ఎంత బాగా చేస్తున్నారంటే, నాదేం లేదండి అంతా ఆ దైవశక్తే చేయిస్తోందని. దైవశక్తి అని టీ అని ఇలా చూపిస్తారు. ఎప్పుడన్నా నాలో ఉన్న దేవుడు అంటారు. కాబట్టి దైవానికి మనం ఇచ్చేసాం. ఏదో అహంకారంగా ఉన్నవాడు నేను చేశాను, నా తెలివితేటలు. మీరేమీ అనుకోకపోతే రమణ మహర్షి ప్రథమ ఉపదేశం అదే కదా, ఎందుకురా అనుకుంటావు, సుమ్మయిరు అన్నాడు. జరిగేది జరిగి తీరుతుంది. కానీ ఎప్పుడైతే నాకు ఇదే కావాలి, ఇలాగే కావాలి, ఇలాగే ఉండాలి, ఇలాంటప్పుడు మీ ప్రయత్నం. దానిలో మీకు చాలా రకాలు జరుగుతాయి. ఒక ప్రమోషన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దానికి మరి కాకా పట్టాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, ఎన్నో ఇవ్వాలి. అన్ని ఇచ్చిన వాడు ప్రమోషన్ ఇస్తాడని నమ్మకం ఉందా? గోవిందా. అదే మీకు వచ్చేది ఉందనుకోండి, మీరు హాయిగా ఉండండి. రాకేమవుతుంది? చదివితేనే ఎంఏ పాస్ అయ్యానా? ఏసీలో కూర్చున్నాను కాబట్టి పాస్ అయ్యారా? అలా ఏం ఉండదు కదా. పాస్ అవ్వాలని ఉంటే ఏం రాయకపోయినా పాస్ అయిపోతాం. మీరు అనుకోరు వీడు అసలు ఏం చదవలేదు ఎట్లా పాస్ అయ్యాడంటే ఆ టీచర్ సరిగ్గా చూసి ఉండడు అంటారు. వాడు చదవలేడని మీరు ఫిక్స్ అయినప్పుడు మీరు కనపడలే వాడు చదివాడు, కానీ వాడికి మంచి మార్కులు వచ్చాయి అనుకుందాం. అప్పుడు అందరూ ఏంట్రా పక్కవాడి దాంట్లో చూసి కాపీ కొట్టావా, నీకు ఇన్ని మార్కులు ఎలా వచ్చాయరా నేను అనుకోలేదు అని అనరు. అంటే ఇవన్నీ ఎవరివి? ఆత్మ సాక్షిన ఒప్పుకున్నారా? మీరు నిద్ర లేచాక లేచాను అని అన్నారు కదా, రమణ మహర్షికి జరిగింది అదే. ఎలా నిద్ర లేస్తున్నారు? అలవాటు అయ్యాక రోజుకి ఒక టైంకి లేస్తారు. లేనప్పుడు మరి మీరు పడుకున్న తర్వాత
మళ్ళీ లేవాలి అనేది మీకు ఎలా తెలియబడుతోంది? ఎవరు మీకు వచ్చి నువ్వు లేచావు, నిద్ర లేచావు లే అంటారా? మీ అంతటా మీరు అక్కర్లేదంటే ఇంకొంచెంసేపు పడుకుంటాలే అనుకుంటారు కదా. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మీలో? ఆయన చేయిస్తున్నాడు, సందేహం ఏం లేదు. కానీ లేచాక మీరేమంటున్నారు? ఆత్మ లేపింది అంటున్నారా? ఇప్పుడు ఆత్మ తెలియబడింది, కానీ ఇప్పటికైనా ఆత్మ లేపింది, ఆత్మ ఇదని అంటున్నారా? అవును, అందులో సందేహం లేదు. కానీ జీవుడు గుర్తించాడా? అప్పుడు గుర్తించలేదు కాబట్టి అన్ని తనకు ఆపాదించుకున్నాడు. లోపల ఇందా చెప్పినట్టుగా మీకు మెయిన్ పవర్ మీకు రాకపోతే మీకు ఒక స్విచ్ ఏదైనా పనిచేస్తుందా? స్విచ్లు ఉన్నాయండి, బ్రహ్మాండంగా కొత్త స్విచ్లు వేశారు, మెయిన్ కనెక్షన్ ఇవ్వలేదు, అప్పుడు ఏమైనా పనిచేస్తాయా? మీకు జనరేటర్ ఉండాలన్నా మెయిన్ కనెక్షన్ ఉండాలి కదా. ఏమైనా పనిచేస్తాయా? ఏమీ పనిచేయవు. మెయిన్ కనెక్షన్ ఇస్తే అన్ని పనిచేస్తాయి. అప్పుడు ఇక్కడ అన్ని సరిగ్గా ఉంటాయి. ఇక్కడ ఏది సరిగ్గా లేకపోయినా మీరు దానికి కనెక్టెడ్ది పనిచేయదు. అలాగే మెయిన్ సోర్స్ ఆ యొక్క చైతన్యం మీలో లేకపోతే ఏది పని. పిల్లాడు పుట్టగానే ఏడవలేదు అనుకోండి, ఏం చేస్తారండి? అంత నెమ్మదిగా ఏమన్నా పాట పని కొడతారు. ఎందుకు? వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు ఒకసారి, ఎందుకంటే వాడికి అప్పటికే ఆ గుండె చప్పుడు అవన్నీ బయట నుంచి వింటారు వాళ్ళు. ఆ బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క శిశువుకి అవి కనపడనివ్వడు పరమాత్మ. అది ఆయన లీల అంతే. అప్పుడు వీళ్ళు తలకిందులుగా, ఎందుకు తలకిందులండి, మామూలుగానే కొట్టచ్చు కదా. కానీ అది వైద్య శాస్త్రం అంటాడు, ఏదన్నా అనండి, ఇలా తీసి కొడతాడు. అప్పుడు వాటిలో కదలిక కదులుతుంది, అంటే జరుగుతుంది. ఆ చైతన్యం లేకపోతే వీళ్ళు కొడితే మటుకు వాడు కదులుతాడా? చేయించేది అదే 100%, డౌటే లేదు. అది లేకపోతే మీరు చేసేది ఏమీ లేదు. మరి అదే చేయిస్తున్నప్పుడు ఇంకా మీకు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎందుకండి? ఏదైనా అదే అని నిమ్మళంగా ఉండండి. ప్లానింగ్ ఎందుకు కదా. ఒకటి ఏదైనా సరే నిర్ణయం మీరు తీసుకుంటున్నారా, అది తీసుకుంటుందా? మీరేమంటున్నారంటే నిర్ణయం కూడా అదే తీసుకుంటోంది అంటున్నారు. నిర్ణయం తీసుకుంటే ముందర ఎందుకు అవుతుంది? ఎప్పుడు జరగాలి అప్పుడే జరగాలి కదా. కొన్ని అప్పటికప్పుడు జరగట్లేదు, అప్పటికప్పుడు మీకు అనిపిస్తుంది, అంతకుముందు అనిపించదు. 2 రోజుల నుంచి ఆలోచించినా మీకు ఏమీ తెలియదు. ఎందుకు వచ్చింది? ఆయన కాసేపు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒక స్ఫురణ వస్తుంది, అది పర్ఫెక్ట్ అయిపోతుంది. మీరు ఆలోచించండి, డిస్కషన్స్ పెట్టండి, ఏదైనా ఒకవేళ అన్ని అదే చేస్తే టెన్షన్ కూడా దాందే అని మీరు అనుకుంటే, బ్రహ్మంకి మరి ఇంత సృష్టి చేస్తున్నాడు, మరి ఆయన ఎంత టెన్షన్ పడాలి? ఒకవేళ కానీ ఇప్పుడు లోపల ఉన్నది బయట ఉన్నదని మీకు ఒకటే అని తెలుసు కదా. అంతా ఆత్మ చేతే చేయబడుతుంది. గాలి వీస్తేనే ఆకు కదులుతుంది. ఎంత చిన్న ఆకైనా దానికి అంటే అది కదిలించడానికి వీలు ఎంత అవసరమో అంత వస్తేనే అది కదులుతుంది, లేదా ఎంత నిశ్చలంగా ఉంటాయి. కాబట్టి అంతటా ఉన్నది అదే కదా, అందులో డౌట్ లేదు కదా. మరి అంతటా అదే ఉన్నప్పుడు మరి మీరెందుకు ముందరే నిర్ణయాలు ఇంకోటి ఇంకోటి ఎందుకు చేయాలి? ఎందుకు బాధపడాలి? అది చెప్పిందా బాధపడమని? మీకు ముందు చెప్పిందా ఇప్పుడు బాధపడండి అని? ఒక్కోసారి ఏదన్నా వినంగానే తెలియకుండా కన్నీళ్ళు వస్తాయి. ఒక్కోసారి ఏడుద్దామన్నా రాదు. కొన్ని మీరు అనుకున్న ఉన్నాయా లేదా? ఇలాగే చేద్దాం, చేసి తీరాలని మొండిపట్టు పట్టారా లేదా? మరి బ్రహ్మం ఎక్కడన్నా మొండిపట్టు పట్టిందండి? అంటే మీకు ఎక్కడన్నా అది కనపడుతుందా? ఏదీ లేదు. అందుకే రమణ మహర్షి ఏమన్నాడు? ఒరే ఉన్నది అదే, అందులో సందేహం లేదు. ఎప్పుడైతే నువ్వు మాట్లాడకుండా ఉంటావో అదే పని చేస్తుంది. మరి పూజ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వేరే వాళ్ళు మీ కోరిక తీర్చాలి అదే చేయిస్తున్నప్పుడు కదా. మరి విడిగా ఇంకొకరిని మనం ఆరాధించవలసిన ఆవశ్యకత ఉన్నదా? వేరే వారిని కోరుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కడుంది? చేయించేది చేయబడేది అది అన్నప్పుడు ఇది అల్టిమేట్ కదా. మీలో ఉన్నది అల్టిమేట్, ఎందుకంటే మీ చేత చేయిస్తుంది, చేయబడుతోంది, చేసేది అన్ని అదే అన్నారు అంటే అది అల్టిమేటే కదా.
మరి అలాంటప్పుడు మరి వేరే పూజలు కానీ కోరిక ఎందుకు అక్కర్లేదు కదా. మీరు అంటారు కదా అప్పుడప్పుడు, మాదైతే మాకు వస్తుందని నిమ్మళంగా ఉన్నామండి, ఏ జరిగితే అది జరుగుతుందని ఉన్నానండి. లోపల ఎంతో కొంత టెన్షన్ ఉన్నా కూడా నేను ఆ దైవం మీద భారం వేసి వదిలేశానండి అంటారు. అంటే మీకు ఉద్దేశం ఏంటి? అంటే ఏదో అల్టిమేట్ ఉంది. ఇప్పుడు అల్టిమేట్ మీలోనే ఉందని మీకు అర్థమైంది కదా. మరి మీలోనే ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ వేరే ఎందుకు? అది అల్టిమేట్ అని ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకున్నప్పుడు ఇంకా వేరే ఎందుకు? ఇప్పుడు మీరు ఆస్తులు దాచుకోవాలా, వీలునామా రాయాలా, మరి ఇవన్నీ చేస్తున్నారు కదా. మీకు ఎప్పుడు పోతారో మీకు తెలియదు. అల్టిమేట్ మీతో చేయించినప్పుడు మీరు ముందుగానే రాయాల్సిన అవసరం ఏముంది? అల్టిమేట్ మీకు చెప్తుంది కదా, ఇంకా పోతావు, నీ చేత రాయించాలని అల్టిమేట్ అనుకుంటే అది చేయిస్తుంది కదా. మీకు తెలియబడదా? మీ ప్రయత్నాల వల్ల మీరు అన్ని తెలుసుకుంటున్నారా? అంటే ఎప్పుడైతే అల్టిమేట్ ఉందని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని మౌనంగా ఉండట్లేదు? ఆయన ఇవ్వలేదు, ఆయన ఒక రూపం ఇచ్చాడు, కొన్ని రూపాలకి మాట్లాడే శక్తి ఇచ్చాడు, కొన్ని రూపాలకి ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నారు మూగవాళ్ళు లేరు మన దగ్గర, ఆ ఇంద్రియం అతనిలో పనిచేయటం లేదు, పుట్టుగుడ్డు అంటారు, అన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, ఆకులు అవి చదివారంటే సహజంగా గాలి మన చేత ఇవన్నీ చేయించేది ఆ ఇంద్రియాలు, అంటే మన కంట్రోల్. మీరు ఇంద్రియాలు అనకూడదు, ఇంద్రియాలు ఉన్నాయి అంతే, ఓ ఫ్యాన్ లాగా ఉంది. ఇవి జడాలు, వీటికి ఏమీ లేదు. లోపల చైతన్యం అనేది అంటే మీలో ప్రాణం లేకపోతే ఏం చేస్తారు? ఇవన్నీ వేస్టే కదా. అందుకే ఇందాక వచ్చింది కదా మొదటి ఇంద్రియాలన్నీ జడాలని రాలేదు. శరీరం కూడా ఎప్పుడు కదులుతుంది? ఫ్యాన్ ఎప్పుడు కదులుతుందండి? అందులో శక్తి ఉంది, కానీ అసలైన శక్తి దానికి అందించాలి. కరెంట్ అనేది అందించకపోతే అది తిరుగుతుందా? గాలి వస్తుందా అందులోంచి? ఇక్కడ కూడా ఆ లోపల అసలైనది ఉండాలి. కోమాలో ఉన్నాడండి, వాడు గుండె కొట్టుకోవటం లేదా? మరి వాడు ఎందుకు కదలట్లేదు? వాడిలో అవును, నో డౌట్, అదే చెప్తున్నాను. ఆయన సంకల్పం అంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మనం ఎందుకు సంకల్పించాలి? మీరు సంకల్పాలు ఎందుకు మానేశారు? మానేశాక మీరు ప్రశాంతంగా ఉన్నారని మీరే అంటున్నారు కదా. మీరు అనుకున్నారా ఇక్కడ బిల్డింగ్ అంటే ఇలా అవుతుందని మీరు అనుకున్నారా? ఏదో లేండి, మేము ఉన్న నాళ్ళు అలా జరిగిపోనిండి అన్నారు. అక్కడ ఏం కల్పించుకోలేదు మీరు. అప్పుడు ఎవరు కల్పించుకున్నారు? ఆ కల్పించుకున్న వాళ్ళది మీరు యాక్సెప్ట్ చేశారు. లేకుంటే నేను అనుకుంటూ మీరు దాన్ని రకరకాలుగా చేయరు. అనుకున్నారు కదా మొదట్లో, అయితే వద్దమ్మ ఎందుకు వచ్చిన గోల అది ఇది అన్నారు. మీ ఇష్టం అని వదిలేసాం కదా, ఏమన్నా మిమ్మల్ని ఫోర్స్ చేసి చేయలేదు కదా. ఎప్పుడైతే ఆలోచన చేశారు అప్పుడు మరి ఇచ్చిన ఆయన మళ్ళీ ఆలోచనలు ఎందుకు ఇస్తాడు మీకు? చేసే ఆయన మీకు మళ్ళీ వీవరింగ్ కలగజేస్తాడా? చెయ్యడు కదా. పిల్లలు చూడండి, దెబ్బ తగిలినా కూడా, పెద్ద దెబ్బ తగిలినా మళ్ళీ ఆడుకోరు వాళ్ళు. ఎలా ఆడుకోరు? అదే మీకు దెబ్బ తగిలితే పట్టించుకోకపోతే, పట్టించుకున్నవాడు మరి అది పట్టించుకునేటట్టు ఆయన అన్నాడు, ఎవరే పట్టించుకోరా అని మీరు అనుకున్నారు. ఇందాక చెప్పినట్టుగా మంచికి ఎప్పుడు మీరు భగవంతుడిని చూశారు, చెడుకు మీద అన్నారా లేదా? పరమాత్మ ఎప్పుడు మంచే చేస్తాడు. అందుకని కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నాడు? ఒరే నువ్వు సాక్షిగా ఉండరా, నాకు తెలుసు నీ భవిష్యత్తు అన్ని. ఆయనకు తెలుసా మీకు తెలుసా? ఆయనకు తెలుసు కాబట్టే కదండి. మీ ఇక్కడ రాసిన దాంట్లో ఏమున్నాయో మీకు తెలియదు కాబట్టి అర్థోళ్ళనా చెప్పాను కదా. అందరూ ముందు జాగ్రత్తగా వీలునామాలు రాస్తారు, బ్యాంకులో అంటారు, ఇద్దని.
అదంతా జరగాలని రూల్ ఉందా? ఎన్నో తారుమారైన మీరు వినలేదా? పేపర్లో అన్ని లేవు. కోట్లకు అధిపతి కొడుకులు వచ్చాక ఏం చేశారు వాళ్ళు? తండ్రిని చంపేస్తారు. ఇప్పుడు మీరు చంపినది పరమాత్మ అనగలరా? వీడు చెడబుద్ధి పరమాత్మదని మీరు ఎలా అంటారు? అంటే మీకు అనిపించింది మా నాన్న చచ్చిపోతే తప్ప, మా నాన్న వాళ్ళు చచ్చిపోతే తప్ప ఈ ఆస్తి నేను అనుభవించలేనని బుద్ధి ఎవరికి కలిగింది? ఎవడనుకున్నాడు? తండ్రి ఉన్నప్పుడు కూడా నువ్వు బానే ఉన్నావు కదా. కానీ తండ్రి పేరు మీద ఉన్న కోట్లు వేస్తానంటే ఏదన్నానండి, నాకు రావాలి అంటే వీడు పోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులని ఒక వయసు వచ్చాక వీళ్ళు ఏం పనులు చేయట్లేదు, వీళ్ళ వల్ల వీళ్ళకి తిండి దండగానే బుద్ధి ఎవరికి కలుగుతుంది? అది మీరు అనగలరా ఆయన బుద్ధి అని? మనం ఏం చేసుకున్నాము, దేవుడు వాళ్ళ కర్మ అలా రాసిందండి అని. అప్పుడు మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకున్నారు సమర్థించుకు, వాడు పూర్వజన్మలో ఏదో చేసుంటాడు అన్నారు. ఇప్పుడు ఆత్మ తెలియబడ్డాక చేసేది చేయించేది చేయబడేది అన్నాక ఇప్పుడు కర్మ ఎక్కడుందండి? ఇక్కడ అన్ని ఆయన చేస్తున్నప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి నీకు కర్మ ఉందా? ముందు జన్మ వెనక జన్మలు ఉన్నాయా? అంటే మీరు ఏదో అంగీకరించాలని అంగీకరించారా, అర్థమై అంగీకరించారా? లేదా జ్ఞానికి కర్మ లేదని ఎందుకు అంటాడండి? పునర్జన్మ లేకుండా ఎలా ఉంటుంది మరి? ఎందుకు వీళ్ళకే పునర్జన్మ ఉంది వాళ్ళకి లేదు అని ఎందుకు క్లియర్ గా వేదాంతంలో చెప్పబడింది? నేను అనుకున్న వాడికి ఉందిరా, నేను అనుకోకుండా అంతా పరమాత్మదే అనుకున్న వాడికి లేదురా అన్న. ఇప్పుడు మీరు అంటారు కదా, నేను ఆ తప్పు చేయలేదు ఎందుకు నన్ను అంటున్నావు అని అనరు? ఊరుకుంటారా? కర్త ఆయన అయినప్పుడు ఆయన చూసుకుంటారు. చెప్పా కదా నేను ఎలా ధైర్యంగా ఉన్నాను, ఏం పర్వాలేదు. చెప్పాను కదా, బస్సులో ఎవడన్నా లేడీస్ సీట్ లో కూర్చున్నా వాడు అయిపోయాడు. ఆ ధైర్యం మీకు వాడు అనగలడా? నన్ను వదిలేస్తే నువ్వు నిల్చుంటావు, లేదా పెద్ద ఆవిడ నిల్చుంటావు. అప్పుడు నీ దోషమే కదా. కావాలని ఏం చేయటం లేదు కదా, వాడు తప్పు చేశాడు కాబట్టి అక్కడ ఇంకో పెద్ద ఆవిడ నీ కోసం అనుకో అక్కర్లా, పోనీలో కూర్చుంటే కూర్చున్నాడు అనుకోవచ్చు, నువ్వు నిల్చునే శక్తి నీకు ఉంది కాబట్టి. కానీ వేరే పెద్ద ఆవిడ ఉంది అనుకో, అప్పుడు నువ్వు అలా చూస్తూ ఊరుకోకూడదు. మినిమం కదా. ఆ స్ఫురణ నీలో ఉన్నప్పుడు నీకు ధైర్యం రాదా? ఇంకా డౌట్ గా ఉందా? పర్వాలేదు చెప్పండి, మీ వల్ల అందరికీ కూడా తీరుతుంది. కాబట్టి మీరు మామూలుగా ఆత్మ ఉందని తెలియబడినప్పుడు దేవుడు అన్నారు. ఆత్మ తెలిసాక దేవుడికి దండం పెడుతున్నారా? ఇప్పుడు వీడి వల్ల పని అవుతుందని ఫస్ట్ వెళ్తారు. అరే బాస్ తెలుసు కదా మనకి, వీడితో పని ఏంటంటే నువ్వు తప్పుకోరా, వాడిని పట్టించుకుంటారండి? డైరెక్ట్ గా బాస్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఎంత గురువు తెలుసు అన్నప్పుడు తెలియని వాళ్ళు కొంచెం తప్పుకోండి తప్పుకోండి అని ధైర్యంగా గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. తెలియనప్పుడు భయంగా దొంగ భయాలు అంటే అలా రకరకాలుగా ఏం చేయమంటారు ఏం చేయకూడదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే తెలిస్తే అలాగా ఆ స్ఫురణ వచ్చేస్తుంది కదా. స్ఫురణ వస్తుంది. ఇప్పుడు నేను దగ్గగానే మంచినీళ్ళు ఇవ్వలేదు, మీ ఆలోచన ఉందనుకోండి, మీకు నచ్చింది ఇస్తారు దేవుడికి. ఇప్పుడు గుడి కట్టారు దగ్గరలో ఉంది, మీకు స్ఫురణ వచ్చింది అనుకోండి, అక్కడ ఏదో కనపడుతుంది అది చేయిద్దాం అనుకుంటారు. నాకెందుకులే అని ఇవన్నీ కూడా ఎవరికి వచ్చాయి? ఆయన నీకు చూపించాడు. నాకెందుకులే అంటే బిచ్చగాడు కనపడగానే ఇద్దామా వద్దా, వీటికి ఇస్తే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? కానీ మరి ఇప్పుడు మీ చేత చేయించబడేవాడే వాడిని చూపించాడు, నువ్వు ఇవ్వాలి అని స్ఫురణ ఎందుకు రాలేదు మీకు? అప్పుడు అలా అనుకోగలుగుతున్నారా? చిల్లర లేదండి, ఏం 100 రూపాయలు ఇవ్వకూడదని చెప్పాడా పరమాత్మ? వాడు కనపడేటట్టు చేశాడు కదా. అన్ని చేసేది వాడే అయినప్పుడు వాడు కనపడ్డాడు, మిమ్మల్ని వచ్చి అడిగాడు. అడిగినప్పుడు మీరు ఎందుకు ఆలోచించాలి? ఇవ్వాలో వద్దా, ఇంకోటో చిల్లర లేదు, వాడితో చెప్తారు కదా చిల్లర లేదు అంటారు. లేకపోతే మీ మనసులో ఉంటుంది అమ్మో 100 ఉంది, మొన్న జరగలేదు. ఎందుకు? మీ మనసు సరిగ్గా ఉన్నప్పుడు.
వాడే సిగరెట్ తాగుతున్నాడు చూసారా అనుకోండి, చూసినప్పుడు ఇవ్వకండి. కాశీలో ఉన్న బుచ్చగాళ్ళందరూ తాగుతారు, అన్ని చేస్తారు. అరుణాచలంలో వాళ్ళు కూడా అదే. కానీ వాడు వచ్చి మీ దగ్గర అడిగాడు కదా, మీరు అందుకనే అన్నారు ఈశ్వర అర్పణమస్తు కృష్ణ అర్పణమస్తు అని ఇవ్వరా, దైవాన్ని తలుచుకొని ఇవ్వు, అప్పుడు ఆ దోషం నీకు అంటదని చెప్పారు. అందరూ గుళ్ళకి గోపురాలకి న్యాయంగా ఆర్జించిన సొమ్ము ఇస్తున్నారా? పరమాత్మ ఒక అవకాశం కల్పించాడు, ఒరే తరించరా నువ్వు అని వీడు ఇస్తాడు డబ్బులు. వీడు నిజంగా కోట్లు వేసే వాళ్ళందరూ ఎక్కడ హుండీలో ఎక్కడ వేస్తారు, గుళ్ళల్లో హుండీల్లో వేస్తారు. వేసిన వాళ్ళందరూ స్వచ్ఛందంగా సమర్పించిన వారేనా? అక్కడ వరకు ఎందుకండి, ఇంట్లో నైవేద్యాలు పెట్టేటప్పుడు మీకు నచ్చినవి చేశారా, ఆయనకి నచ్చినవి చేశారు? మరి అక్కడే తెలిసిపోవటం. ఆయనకు ఉండాలి ఇష్టం మొర్రో అంటుంటే, కాదు పరమాన్నమే పెడతాను ఆయనకంటే. అదే మీ పిల్లలకి అలా పెడతారా? భేదం వచ్చిందా లేదా? భేదం మరి ఎక్కడికి వచ్చింది? ఏంటంటే బిచ్చగాడిదైనా మీకు తెలిసిపోతుంది. 100 రూపాయలు ఇస్తే ఏమైపోయింది ఒకసారికి? మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. మరి అప్పుడు ఆయనే చేయిస్తున్నాడు, ఆయనే పంపించాడు కాబట్టి ఇవ్వాలి అనేది ఎందుకు రాలేదు? అప్పుడు నేను ఎందుకు వచ్చి నా డబ్బులని ఎందుకు అన్నా? అందుకేనండి, మరి ఒక సందర్భంలోనే ఆత్మ ఉన్నాడు. ఆత్మ అప్పుడు ఒక సందర్భంలోనే చేయిస్తున్నాడా? చేయిస్తే అన్ని ఆయనే కదా చేయించాలి. చేయిస్తే ఆయనే అన్ని చేయించాలి. మరి మధ్యలో మీరెందుకు, మీ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు బాగా అర్థమైంది. కాలక్రమేణా జుట్టు పోయింది, విగ్గు పెట్టుకోమని చెప్పాడు ఆయన. నువ్వు అందంగా కనపడాలని నువ్వు విగ్గు పెట్టుకున్నావు, అందంగా కనపడాలని ఆ చిన్నపిల్లాడు చూడండి, వాడు వెళ్ళాడు, వీళ్ళ అబ్బాయి రెండో వాడు రంగు వేసుకున్నాడు. అందుకని వాడు ఇలా చూసుకుంటూ ఉంటాడు, రంగు ఉన్నదా పోయిందా అని. వాడికి అందుకనే జుట్టు అలవాటు పీక్కుని వాడు ఇట్లా చూసుకుంటూ ఉంటాడు, ఇది రంగు ఉందా లేదా పోయిందని. వాడికి ఎవరు మరి ఆయన చేయించాడు రంగు వేసుకోమని? వాడు అడిగాడు, వాళ్ళు ఒప్పుకున్నారు. వాడికి ఏం తెలుసు అదంతా? ఏదో ఫ్రెండ్స్ చూసాడు, ఏదో చేశాడు. కాబట్టి మీరు ఆచరించే దైనందిన జీవితంలో చూసుకున్నా చాలు. అక్కడ నీదా ఆయనదా? మీరు సైలెంట్ గా ఉన్నారా లేదా? ఇప్పుడు అక్కడ నిన్న అక్కడ ఏదో మంట వచ్చింది. నిజాన్ని పడితే అటు ఎవరు చూడరు, అంత పెద్ద ఆలోచన లేదు. అప్పుడు అటు వచ్చిన అతనికి కనపడేటట్టు చేసింది ఎవరు? అంటే మనల్ని రక్షించింది ఎవరు ఇప్పుడు ఇక్కడ? అదే మీరు నిశ్చింతగా ఉన్నారు, అన్ని మంచిగానే ఉన్నాయని. కానీ ఎన్ని చోట్ల ఈ అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగట్లేదు? మరి వాళ్ళని ఎందుకు రక్షించలేదండి? అక్కడ ఆయన రక్షించదలుచుకోలేదు, అంతే, దట్స్ ఇట్. ప్రయత్నాలు చేస్తే మటుకు రక్షించబడ్డారా? నదిలో కొట్టుకుపోతూ ఉంటారు. అందరికీ రక్షించబడే అవకాశం దొరుకుతోందా? రకరకాల అక్కడ మీ బుద్ధిని బట్టి మీరు పరమాత్మ. ఒకడు అన్నట్ట, వాడు చాలా పరమ భక్తుడు. వాడు నదిలో ఏదో అయింది, పడవ మునిగిపోయి కొట్టుకుపోతున్నాడు. వాడు నన్ను దేవుడే రక్షించాలి అంటున్నాడు. సరే, ఒక దుంగ పంపించాడు, ఇంకోటి పంపించాడు, ఎన్ని పంపించినా వీడు నన్ను దేవుడే రక్షించాలని వాటిని వాళ్ళు. వాడు సరే పోయాడో ఉన్నాడో అవన్నీ మనకి ఎందుకు? వాడు దేవుడిని అడిగాట, నేను ఇంత నమ్మాను నిన్ను, నువ్వు నన్ను ఎందుకు రక్షించలేదా? ఒరే పిచ్చి వెదవా, కర్రను పంపించింది ఎవరు? అంత ఫ్లోలో కూడా నీ దగ్గర కర్ర ఎలా వచ్చింది అనుకున్నా? ఫ్లోలో కొట్టుకుపోవాలి కానీ వాడి దగ్గరికి ఎందుకు రావాలి? అది కొట్టుకుపోతుంది కదా, వాడికి ఎలా దొరుకుతుంది? వచ్చింది. ఒక ఈతగాడిని నీ దగ్గరికి పంపించాను, ఒక పడవని పంపించాను, మరి ఇవన్నీ ఎవడరా నీకు చేసింది? అయ్యో స్వామి తెలియలేదు.
చూసారా? ఆహా, ఇది నాకు పరమేశ్వరుడు పంపించాడని దాన్ని పట్టుకుని ఉంటే వాడు రక్షించబడేవాడు కదా. పరమేశ్వరుడు ఏ రూపంలో వస్తాడు? మరి నీకు తెలియనప్పుడు కనపడిన దాన్ని పరమేశ్వరుడు రూపంగా భావిస్తే రక్షించబడవా? రకరకాలు కదా. విమాన ప్రమాదం గురైతే ఎమర్జెన్సీ డోర్లు పెట్టాలని ఎవరికి ఎందుకు వచ్చింది ఐడియా? మొదటి విమానాల్లో ఉన్నాయా? రకరకాలు కదా. దాన్ని మనం ఏమన్నా టెక్నాలజీ మారింది అన్నాం. టెక్నాలజీ మారలా, ఆయన అట్లా బుర్రలు ఇచ్చాడు. మరి అందరికి ఎందుకు లేవండి బుర్రలు? అందరికి ఒకే రకంగా ఇచ్చాడు. కాకపోతే వాడు నేను అనుకున్న దాన్ని బట్టి వాడు వాడుతున్నాడు. వాడకపోతే మీరు బ్రహ్మం అని చెప్పలేదు. వాడితే మీది, వాడకపోతే అయింది. అందుకని ఎందుకు చెప్తాడు? లేకపోతే బుద్ధి లేకపోతే, తలకాయ లేకపోతే అని చెప్తాడా? దేవుడు అనేవాడు లేడు అంటాడా? దేవుడు రూపాలు కూడా ఇచ్చింది ఆయనే కదా. మీరు ఇందాక అన్నట్టుగా సంకల్పం అన్నారు. దేనికి సంకల్పం? అన్ని ఆయనవి అయినప్పుడు మీరు ఎందుకు సంకల్పం చేస్తున్నారు? ఒకళ్ళని తిట్టమని ఆయన అన్నాడా? తిట్టేది మీరే కదా. మెచ్చుకునేది మీరే, తిట్టేది మీరే. ఆయనకు అలా ఉందా? ఆయన చంచలమా? అలర చంచలమైన ఆత్మలందు అన్నాడు. ఆత్మలందు అంటే అక్కడ ఈ ఆత్మ గురించి చెప్పలేదు ఆయన. అన్నమాచార్యుడికి అప్పటికి ఇంకా గాల, ఎండింగ్ లో అన్నారు కదా పాపం. జీవుడు అనే పదం కుదరదు కదా అక్కడ. ఎవరు అంటే ఆత్మ ఉన్నా కూడా నా ఆత్మ నాకు చెప్పింది అంటారా? ఎందుకంటే నీకు అంటం ఎందుకు? సైలెంట్ గా కూర్చోవచ్చు. సినిమాలో పైవాడు చెప్పాడు ఏదో అంటాడు కదా ఆయన డైలాగ్. లేదా ఆస్తి అంతా పోయేది ఒక కోతి ద్వారా చేశాడు కదా. ఓన్లీ సినిమానే అనుకున్నా అందులో మీరు అన్నట్టుగా ఏంటి సూక్ష్మం గ్రహించాలంటే గ్రహించవచ్చు. కానీ గురువుగారు మీరు అంటూ ఉంటారు బోధ అద్వైత బోధ అయిపోయింది ఇంకా చెప్పేది లేదు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఎంత చెప్పినా అఖండంగా ఎప్పుడు బోధ ఏదో ఎప్పుడు అఖండమే. ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు గురువుల ద్వారానే అలాగా తప్ప ఇంతకుముందు గ్రహించలేదు కాబట్టి, ప్లస్ అసలైన ఆత్మని గ్రహించిన జీవలక్షణంతో ఉన్నారు కాబట్టి మీకు రకరకాలుగా అందుతాయి. వేరే సూక్ష్మాలు లేవు అసలు. ఇక్కడ ఉన్నది పరబ్రహ్మమే. అది చెప్పినట్టు నీ చేత చేసేది, చేయించేది, చెయ్యబడేది అన్ని అవే. కానీ ఈ గురు బోధలో అది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో వస్తుంది. ఎందుకంటే ఒక యాంగిల్ లో చెప్తే మీకు అర్థం కాలేదు కాబట్టి రెండో యాంగిల్, ఆ యాంగిల్ కూడా అర్థం కాలేదు కాబట్టి ఇంకో యాంగిల్, అలా ఎన్ని యాంగిల్స్ అందుకనే మీ బోధ ధర్మవేద ధర్మావస్థలు కావాలంటే కావకూడదు. మీరు మరి బ్రహ్మం ఎప్పుడు అవుతారు? ఇంకా బోధలే వింటూ కూర్చుంటే. ఉన్నది ఆత్మని సూక్ష్మం తెలిసిపోయింది మీకు. ఆచరణలో పెట్టి తీరాలంతే, ఇంకా వేరేది లేదు. మీరు వింటూ కూర్చుంటానంటే బ్రహ్మం ఎలా అవుతారు? బ్రహ్మానికి కూర్చుని చెప్పే సహనం ఇచ్చాడు కానీ కూర్చుని వినే సహనం ఇస్తాడా? నాకు ఒక పుస్తకం చదవాలంటే ఎంత బద్ధకము. అంటే రకరకాలు. అందరికి అలా వస్తాయా? నవ్వినా అలాగే నవ్వేదాన్ని. ఆత్మ తెలియకపోయినా మనమేమో దాన్ని అనుకోవాలి. ఇలా రకరకాలు. ఇప్పుడు ఆత్మ బోధపడిందా? సో పరమాత్మ అంటే అది. చాలా ఏమన్నా డౌట్లు ఉన్నాయా? జీవుడికి ఏం తెలుసండి? జీవుడికి ఏమీ తెలియదు, ఆత్మ చెప్పిస్తోంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. జీవుడైతే ఏం చెప్తాడండి? సబ్జెక్ట్ చదవాలి. మీరు మళ్ళీ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళకండి. అవునండి, అందుకే నేను ఎప్పుడు పుస్తకాలు చదవలేదు. ఆత్మ చెప్పిస్తోందన్న ప్రగాఢ విశ్వాసం కాబట్టి ఎప్పుడు పుస్తకం తీసి చూడలేదు. ఏది చెప్పాలనేది కూడా వాళ్లే స్ఫురణకి ఇచ్చారు. పుస్తకాలు తెచ్చిచ్చింది కూడా నేను ఇప్పుడు ఆయన్ని పలానా ఏదో ఒక పుస్తకం తీసుకురండి అని కూడా నేను ఆయనకి ఏం అనలేదు. ఏమిటి నెక్స్ట్ చెప్తారంటే ఏమో తెలియదు మరి అంటే, మరి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు శర్మ. అంటే ఏమో వెతుక్కోవాలి, అసలు ఇక్కడ ఏం పుస్తకాలు ఉన్నాయో, అరుణాచలం ఏమున్నాయో ఇక్కడ రిజిస్టర్ అవ్వలేదు అన్నాను. అంటే ఆయన ఏవో పట్టుకొచ్చాను. అందులో సందేహం లేదు. జీవుడు చెప్పిస్తే డిసైడ్ అవ్వాలి, నేను ఏం చెప్పాలి, నేను ముందు చదవాలి, ఇక్కడ ఏముంది ఏం లేదు తెచ్చిస్తాడు ఆయన. ఎలా అన్నప్పుడు ఇలా చూస్తాను ఒకసారి, ఓకే ఈ ఇంట్రొడక్షన్ దగ్గర ఎక్కడ ఒట్టికి ఇలా అంటాను, అనగానే అనిపిస్తుంది సరే ఇది చెప్పేస్తాలేండి అన్నాను. ఇవన్నీ ఆయన తెచ్చిచ్చినవే. ఆయన తెచ్చిచ్చాడు, సరే అక్కడ ఉంచండి అన్నాను.
కానీ మొత్తం పుస్తకం చదవటం కానీ అలాంటివి మంచి లక్షణాలు లేవు. అది ఆత్మకి అలాంటి లక్షణాలు లేవు. అది చెప్పిస్తాను కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా మీకు ఏది తీసినా దాన్ని మీరు ఏ ప్రశ్న అడిగినా చెప్పగలుగుతున్నాను. జీవుడు ఎలా చెప్తాడండి? జీవుడికి వాడి జీవన విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది వాడి ఆన్సర్. జీవుడు డిపెండెంట్, ఆత్మ అవ్వక్కర్లా. సో ఇవన్నీ ఎవరు చేయించారు? వెంటనే మనకు అందుబాటు. ఈవెన్ కరోనాలో కూడా ఎక్కడికి వెళ్తాం? మీకు అష్టావక్ర గీత చెప్పాలంటే వేరేదేదో వచ్చింది. ఆ పుస్తకం చూడగానే ఆ స్మరణ వస్తుంది ఇది కాదు అని. కాబట్టి చెప్పేది చేయించేది అంతే. జీవుడు అన్నామంటే మనం కష్టపడాలి. కాబట్టి అప్పుడు కష్టపడి చదివారు, ఏదో చేసేద్దాం, చేయగలిగాము. సంస్కృతం మటుకు ఈ కష్టాలు ఏమిటినైనా ఏదో ఒకదానికొకటి చదివితే కూడా కష్టం కదా అనుకున్నాం. ఆ తర్వాత సౌందర్య లహరిలో ఆయిల్ అన్నప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చాయి. ఆయిల్ నిజంగా ఉంటే అక్కడ పెట్టాలి కదా, ఇది సంగీతం కాదైతే. అలా ఏదో ఆవిడ, నేను ఏమనుకున్నాను, నాకు కొన్ని అర్థాలు తెలిస్తే చాలు, నా తలకి ఇంత కష్టపడి చదవాలి, ఇన్ని పుస్తకాలు మోసి కొనుక్కుని. ఇంకా అరుణాచలం ఫిక్స్ అయిపోయాక సర్టిఫికెట్లు అన్ని చింపేశా, పడేసా. ఎందుకు ఇంకా ఈయన ఎందుకు అట్లా పడేసిన అన్ని ఉంచు అని. నేను ఇంకేం చేస్తాను, పాస్పోర్ట్ ఉంది, అది ఉంది కాదు, 10th సర్టిఫికేట్ ఉండాలని ఆయన తీసి దాచారు. సరే దాచుకున్నాను. అంటే నేను బతుకున్నానా పోయాను అంటే 10th సర్టిఫికేట్ ఏదో కావాలి. సరే ఓకే, ప్రూఫ్. కానీ ఆత్మ ఉంది, ఆ ధైర్యం ఉంది కాబట్టి హాయిగా ఉంది. ధైర్యం లేకపోతే మీరు ఏమంటారు అని అనుక్షణం భయపడాల్సి వచ్చేది. మీరు అప్పుడప్పుడు దొంగ భయాలు అంటే అమ్మ గురువు గారు ఏమన్నా అంటారంటే అది జీవలక్షణం కదా, తప్పు చేయనప్పుడు మీరు భయపడాల్సిన ఆవశ్యకత ఉందా? టీ శుభం భూయాత్.